స్థానంలో ఉన్నామంటే వారి ఆశయాలు, వారి ఆలోచన విధానాలే కారణం. కాబట్టి మనం ఈ విధంగా ముందుకు పోవాలంటే ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అంటే ప్రత్యేక సందర్భంలో కూడా మంచి అధికారులు కావచ్చు, పాలనా నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న బీద కుటుంబాలకు, బీద విద్యార్థులకు ఈ ఫలాలు అందించాలంటే మనలాంటి వ్యక్తులు ఇనిషియేటివ్ తీసుకొని వారికి అందించాల్సిన బాధ్యత సంఘ నాయకులపై కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంపై కావచ్చు, అధికారులపై ఉంది. ఎందుకంటే వారు ఓ జనరేషన్ ఇప్పుడు మా స్కూళ్ళలో చూస్తున్నాం, ఈ జనరేషన్లో విద్య అందుతుంది. గత 70 సంవత్సరాల నుంచి ఒక జనరేషన్, రెండో జనరేషన్, మూడో జనరేషన్ విద్య అందింది. కానీ ఇప్పటికీ కూడా పాపం విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళను ముందుకు తీసుకుపోయేట్లయితే బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అవసరం. ఆ నిరుపేద కుటుంబాలు ఎప్పుడైతే మనలో కలిసిపోతాయో అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అంతవరకు మనం ఈ విధంగా కృషి చేసినట్లయితేనే ఆ ఫలాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో, ఏ ఆలోచనతోటి భారత రాజ్యాంగం రచించారో ఆ ఫలాలు అందాలంటే బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాలు అంటున్నాడు, అర్థం చేసుకున్నాం. పేద కుటుంబాలు ఈ ఫలాలు అందినప్పుడే మనం ఆశిస్తున్న అంబేద్కర్ గారు ఆశించిన ప్రపంచం కానీ దేశం కానీ నిలబడుతుంది. అదేవిధంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలో ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఇచ్చినందుకు మీ అందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. The great son of India, the great son of India.